ఆ సర్ప్రైజ్ ఏంటంటే మా మమ్మీకి అయితే ఒక గోల్డ్ చైన్ గిఫ్ట్ ఇస్తున్నాం అనమాట మదర్స్ డే రోజు. సో నాకు ఒక సెకండ్ మదర్ లేక సాక్షి. ఎంతమంది మదర్స్ చూసారో అందరికి హ్యాపీ మదర్స్ డే. మా చిన్ని ఆద్యకు హ్యాపీ ఉమెన్స్ డే. మా పెద్ద నాకు 2 బంగారం కనిపిస్తున్నాయి. నాకు ఇగో ఇద్దరు బంగారం బుజ్జి బుజ్జి బంగారం. హ్యాపీ మదర్స్ డే టు యు. పాదాలకు వల్ల నాడుగులు సాగాలం. 3, 2, 1 లెట్స్ గో. సర్ప్రైజ్ గోల్డ్ అది. మదర్స్ డే రోజు నేను మా మమ్మీకి గిఫ్ట్ ఇస్తాను చెప్పి అసలు అనుకోలేదు. సో అది మీ సపోర్ట్ వల్ల అయితే నేను తీసుకున్నాను అనమాట. అండ్ ఇది ప్యూర్ గోల్డ్ 24 క్యారెట్స్. A few moments later. అది గోల్డ్ కాదు, అది రోల్డ్ గోల్డ్ సేల్ చేస్తారు కదా, దాంట్లోకి వెళ్ళి తెచ్చి నేను చూసిన పిచ్చోన్ చేస్తున్నా అందరినీ. సో వెల్కమ్ బ్యాక్ టు కాదు సాక్షి అఫీషియల్. ఎందుకే భయపడిపిస్తున్నావు? సాక్షి అఫీషియల్ అను. అనిల్ మైకిల్ అను. సాక్షి అఫీషియల్. అనిల్ మైకిల్ 11. సాక్షి అఫీషియల్. అనిల్ మైకిల్ 11. సాక్షి అఫీషియల్. సాక్షి అఫీషియల్ అను నాన్న. అనను అనాలి అంటాను. సాక్షి అఫీషియల్ మంచిగా అయింది. అది చాచి అఫీషియల్ అంటుంది. సో గైస్ రోజు వీడియో చేసిందంటే మా ఇంట్లో అయితే మంచి సర్ప్రైజ్ ఉన్నాయి అనమాట. ఈ రోజు ఏంటే మదర్స్ డే అన్నమాట. సో గైస్ వీడియో ఎంతమంది అయితే పేరెంట్స్ చూస్తున్నారు, ఎంతమంది మదర్స్ చూస్తారు అందరికి హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే గైస్. హ్యాపీ మదర్స్ డే అందరికి. అనిల్ మైకిల్ అంటుందా? అనిల్ మైకిల్ కాదు, హ్యాపీ హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే. సో అదనమాట గైస్. ఇంకొకటి నా ప్రాణమా తర్వాత గట్టిగా చెప్పు. నా ప్రాణమా తర్వాత ఉన్నానమ్మా. సో గైస్ మంచిగా అయ్యో నా ప్రాణమా మంచిగా చేతులు ఆమెకి జోస్ లేదన్నమాట గైస్. ఇవాళ లేదు, మస్తు పాటలు పాడుతుంది. సో గైస్ నా లుక్ చూసుకొని ఒకసారి ఎంత హ్యాండ్సమ్ ఉన్నా నేను. అంకుల్ లా ఉన్నాడు కదా గైస్. అంకుల్ అనుకోరి ఏమని అనుకోరి. ఈరోజు నేను ట్రెడిషనల్ గా రెడీ అయినా అనమాట. ఎందుకంటే నాకు చాలా మంది చూస్తున్నారు ఈరోజు వచ్చి ఇంటికి వచ్చి. అందుకే నేను కూడా చాలా మంచిగా రెడీ అయినాం అనమాట. చూస్తున్నారు కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ మదర్స్ డే. ఎందుకు సాక్షికి ఎందుకు చెప్తున్నా అంటే సాక్షి నాకు మంచి కేర్ చేస్తుంది అనమాట. అంటే నాకు ఏదున్నా తినిపిస్తుంది, అప్పుడప్పుడు నాకు వాటర్ అంటే వాటర్ ఇస్తుంది, అన్నీ చేస్తుంది అనమాట. సో నాకు ఒక సెకండ్ మదర్ లేక సాక్షి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్. సో గైస్ ఈరోజు అయితే మా మమ్మీకి అయితే ఒక మంచి సర్ప్రైజ్ ఉందన్నమాట. ఆ సర్ప్రైజ్ ఏంటంటే మా మమ్మీకి అయితే ఒక గోల్డ్ చైన్ గిఫ్ట్ ఇస్తున్నాం అనమాట మదర్స్ డే రోజు. నాకు తెలియదు, నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నా. అంటే మనం ఇవన్నీ చేస్తాం కదా, ఇవన్నీ మనకి వాళ్ళ ముందు చిన్న అనమాట. ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి మనల్ని పెంచారు కదా. సో వాళ్ళకి ఇంతనే కనిపిస్తాయి, మనకి మనం ఎంత చేసినా ఇంతనే కనిపిస్తాయి. సో ఇది నా తరఫు చిన్న గిఫ్ట్ అనమాట. లాస్ట్ లో ఒక ట్విస్ట్ కూడా ఉంది, దానికోసం అయితే లాస్ట్ దాకా వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ ఎవరు తిట్టుకోకూడదు, ఎందుకంటే మీరు లాస్ట్ చూసినంత మీరే చెప్తారు. ఓకేనా? అండ్ చెప్పు అందరికి హ్యాపీ మదర్స్ డే హార్ట్ఫుల్ గా. మాకు అంటే మా ఇంట్లో అయితే మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము లైఫ్ లో ఇన్ని అచీవ్ చేస్తున్నాం. అండ్ ఇంకా పేరెంట్స్ కొన్ని అర్థం చేసుకోవాలి కూడా, లైక్ సిచ్యువేషన్స్. సో పిల్లలకి సపోర్ట్ చేస్తే రేపటి రోజు వాళ్ళు మీ పేరు కన్ఫామ్ గా నిలబెడతారు. సో ఏంటంటే అది కూడా పిచ్చి విషయాలలో కాదు, వాళ్ళు లైఫ్ కోసం ఏమన్నా మంచిగా చేస్తుందంటే
వీ హ్యావ్ టు సపోర్ట్ దెమ్ అనమాట. సో గైస్ అండ్ మేమైతే చాలా లక్కీ దాని రీసెంట్ గా కూడా ఒక మర్డర్ అయింది కదా, సో దాని గురించి కూడా చాలా భయపడుతారు అనమాట మా ఇంట్లో అందరూ. మా ఇంట్లో ఏంది అందరి ఇంట్లో భయపడతారు. సో గైస్ దాని గురించి ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎవరి మీద పగలు పెట్టుకోకూడదు, ఎవరికి అంటే శత్రువు రాకండి. సో అందరూ హ్యాపీగా ఉండండి, ఒకటే లైఫ్ మంచిగా ఎంజాయ్ చేయండి. బరువు అనుకుంటే బరువు, సులువు అనుకుంటే సులువు, బ్రతుకెలా మంచిగా చిల్లు ఉండరు, ఎక్కువ కష్టపడ అంటే కష్టం కూడా ఊకనే అప్పులు ఎప్పుడు ఇవే కాకుండా అప్పుడప్పుడు తిరగడానికి వెళ్ళండి, మంచిగా కొంచెం ఎంజాయ్ చేయండి. ఏమంటావు అద్య? అంతే కదా, బావా. అంతే కదా, అంతే. సో అదనమాట గైస్. Yeah. సో బయట అయితే మా మామ అండ్ మా అత్త మా మమ్మీ అందరు వెయిట్ చేస్తారు, అందరు ఫుల్ హ్యాపీగా ఉన్నారనమాట. అండ్ మా ఫ్యామిలీ వాళ్ళకి అందరికి కూడా హ్యాపీ మదర్స్ డే. సో స్టేటస్ కూడా పెట్టిన అనమాట అందరికి. సో అందరికి హ్యాపీ మదర్స్ డే. కొంతమంది రాలేదు అనమాట గైస్. స్టేటస్ పెడితేనే లవ్ అని కాదు, స్టేటస్ పెట్టకపోయినా మనసు ఉంటారు అందరు మా ఫ్యామిలీ అందరు ఫ్యామిలీ. సో గైస్ మీకు సపోర్ట్ చేసినందుకు అందరికి థ్యాంక్ యూ సో మచ్. అదే సో ఆద్యకి అయితే ఒక మంచి సర్ప్రైజ్ ఉంది. ఆద్యకి అయితే కేక్ ఇస్తే చాలు, ఏం సర్ప్రైజ్ అవసరం లేదు. కేక్ కావాలా, గిఫ్ట్ కావాలా? గిఫ్టా? మారిపోయింది ఆద్య. మీకు ఇప్పుడు బయటకు వచ్చిన కేక్ అంటది రండి. సో గైస్ ఫోటోలు దిగుతుంది అనమాట, చూడండి. సో గైస్ మా మమ్మీని చూసిరు కదా, చూడండి మా మమ్మీ చూడండి. చాలా రోజులు చీర కట్టుకుంది అనమాట. సో మా మమ్మీ మాకు సూపర్ అనిపిస్తుంది మా అమ్మ అయితే ఈరోజు. మా మమ్మీకి ఒక మంచి సర్ప్రైజ్ ఉంది. నేను ఇక్కడ గదర్ షర్ట్ వేసుకుని వాళ్ళు అనిపిస్తుంది గదర్ షర్ట్ వేసుకుని గదర్ షర్ట్. సో గైస్ మీకు అందరికీ తెలిసింది మా మామ గురించి, అండ్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటారు. అండ్ పక్కన వచ్చేసి ఎవరు లేరనమాట. సో గైస్ అత్త చెప్పత్తా, ఏం చెప్పాలా? మామ ఎట్లా కనిపిస్తుంది? మంచిగా అనిపిస్తాడు. ఎందుకంటే దిష్టి పెడతా వల్ల ఎప్పుడు మా మామ మంచి రెడీ అయితే ఇప్పుడు ఏముంటుంది తెలుసా, ఓ మస్తు రెడీ అవుతున్నావు చూస్తున్నా అంటుంది. అవును, ఏంది కొత్త కొత్తగా మంచిగా రెడీ అవుతున్నావు అని అడుగుతుంది మా పిన్ని. మా బాబాయ్ రెడీగా వద్దా? ఇంకా 2 పెళ్లి చేసుకోవచ్చు మా మామ తెలుసా? 10 పెళ్లి చేసుకోబోతున్నా. పెళ్లి చేసుకో మా మామ తెలుసా, ఏమనుకుంటున్నావు? సో గైస్ అంతే మళ్ళా చూద్దాం. ఏ వద్దు మా మామ అట్లా ఏం చేయడం అనమాట. పెట్టేస్తారు మీరు. సో గైస్ మా మామ అట్లా ఏం చేయడంట, అంతా కాదు చేస్తాడు ముందు ముందు తెలియదు, చెప్పలేము. సో గైస్ సో చాలా సర్ప్రైజ్ ఉన్నాయి వీడియోలో, అండ్ మీరు లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా ఉండండి. ఫస్ట్ అయితే కేక్ అయితే తీసుకొచ్చాం అనమాట. మా కేక్ ఏదమ్మా 150 కేక్ ఏది ఇది ఏదో ఒకటి ఇక రేవతోని. సో గైస్ కేక్ అయితే ఆల్రెడీ తెచ్చి పెట్టినాం మేము. Yes. తెచ్చు రండి లెట్స్ గో. మా ఆంటీ ఓపెనింగ్ చేస్తుంది. అనిల్ అయితే ఎందుకంటే మొత్తం కొడుకులే పని చేయాలా? మరి చెయ్యి, మరి మాటలు కాదు చెయ్యి. నువ్వు జరుగు, నా లుంగి జరుగుతుంది ఆగిన అంతే. అమ్మా ఇవ్వకపోతే చెప్తున్నా తొందరగా ఇయ్యవా? అట్లా వెయిట్ చేస్తున్నా నేను. ఏం గిఫ్ట్ కావాలి చెప్పమ్మా, నీకు నీకు ఏం గిఫ్ట్ కావాలి? మా చిన్న ఆద్య. అడిగితే ఏం చెప్పాలా? ఇదిగో మా మామయ్య చెప్తున్నా, చెప్పమ్మా ఏం చెప్పమంటావు? ఏమో చెప్తున్నావు ఇప్పుడులాగా. మా చిన్ని ఆద్యకు హ్యాపీ ఉమెన్స్ డే. మా పెద్ద ఉమెన్స్ డే అంట. ఉమెన్స్ డే కదా మదర్స్ డే. మదర్స్ డే. ఉమెన్స్ డే కూడా ఒకటే, 2 ఎందుకంటే అందరూ ఉమెన్ కదా. నేనేదో మీరు నవ్వాలని అట్లా అన్నా. అందరికి హ్యాపీ ఉమెన్స్ డే, ఉమెన్స్ డే, మదర్స్ డే. మన ఫస్ట్ 3 సార్ అందరికి హ్యాపీ మదర్స్ డే. 3, 2, 1 స్టార్ట్. ఇటే సతాస్తున్నా. హ్యాపీ మదర్స్ డే అందరికి. అందరు బాగుండాలా, మదర్స్ అందరూ మంచిగా ఉండాలా, మా అనిల్కి మంచి బ్లెస్సింగ్ ఇవ్వాలా. హ్యాపీ ఉమెన్స్ డే, మదర్స్ డే. అత్త చెప్పతా ఏం చెప్పాలా? ఏం చెప్తావు? అందరికి హ్యాపీ మదర్స్ డే. ఇంకా అంతే చాలు. సూపర్ చెప్పు. అందరికి హ్యాపీ మదర్స్ డే. ఇంకేది పాపా? అందరికి హ్యాపీ మదర్స్ డే. ఎన్నిసార్లు చెప్తావు ఒకటి చెప్పు. ఎన్నిసార్లు చెప్తావు? ఎందుకు మరి కెమెరా తీసుకొచ్చాము? కాదమ్మా, నాకు 2 బంగారం కనిపిస్తున్నాయి నాకు. ఇగో ఇద్దరు நாங்க பைக் எடுத்து ரைட் அடிப்போம், ரைடுல ரைட் கையில வானத்தை பிடிப்போம் தோழன்.
సో గైస్ ఇద్దరు ఇట్లా నవ్వుకుంటూ ఉంటే నాకు మంచిగా మనసులో మొత్తం హ్యాపీ ఉంటుంది అనమాట. వీళ్ళిద్దరు ఎప్పుడు మేము ఎప్పుడు నవ్వుకుంటూనే ఉంటాం. అనిలే మా ఇద్దరి మధ్యలో చిచ్చులు పెడతాడు అనమాట. నాకు ఎందుకు గైస్ చెప్పండి, ఇద్దరు మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటా. అంతలేదు మంచిగా బాగుంటారుగా ఇద్దరు ఒకటే మాట కదా అని అంటాడు. ఏమైపోయింది తెలుసా, ఇద్దరు ఒకటే అయిపోయి నీకు కూర్చొని అవుతున్నా. చూస్తాడు ఏదో ఒక చిచ్చు కన్ఫర్మ్ గా పెడతాడు. మాకు ఇద్దరు లేక మా మమ్మీ అటు సపోర్ట్ చేస్తుంది, నాకు సపోర్ట్ అంతే చేస్తుంది. మరి ఎక్కడ కరెక్ట్ ఉంటే ఆంటీ అక్కడ సపోర్ట్ ఇప్పుడు గిఫ్ట్ చేస్తారు. ఇస్తున్నా, నాకు సపోర్ట్ చేస్తాను. ఆ గిఫ్ట్ ఇస్తా నీకు సపోర్ట్ చేస్తారా? మరి అంత లేదు. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇట్లా నీ దగ్గర ఆనందం దుమ్మి జారిపోతుంది. అంకుల్ అంకుల్ అంటే మళ్ళీ అంకుల్ మళ్ళీ ఎంగ్ అయిపోయింది అనుకో. చెప్పు నీ పేరేంది? నా పేరు శృతి. చెప్పు ఏంది ఈరోజు ఏం డే? అందరికి హ్యాపీ మదర్స్ డే. సండే ఈరోజు నీ ముక్కలతో ఈరోజు ఏం డే అని అడిగినా. ఈరోజు మదర్స్ డే ప్లస్ సండే రెండు. సండేనా? ఆదివారం, అది కూడా తెలియదు మీకు. హ్యాపీ బంగారం అంట. సో సారీ గైస్ అందరికి. అండ్ సో స్టార్ట్ చేద్దాం అమ్మమ్మ, కటింగ్ కేక్ కటింగ్ చేద్దామా? సాక్షి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఈ వీడియో ఎంతమంది చూస్తారో ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మంచి వీడియోస్ ఇంకా చాలాసార్లు వస్తాయి అనమాట. అండ్ ఇప్పుడు మా మామ కూడా చెప్తారు. ఇప్పుడు మామ చెప్తావా ఏమన్నా? చెప్పి ఇప్పుడు ఆల్రెడీ చెప్పి మళ్ళీ ఒకసారి చెప్పాను. అత్త కాదు అంత అదే. ఇప్పుడు మీకు ఎంతమంది? ఇద్దరు ఉన్నారు చెప్పు. మీకు 1 2 అమ్మో చెప్పతా వాళ్ళ గురించి చెప్పు. మంచి మాట వాళ్ళు నా ఏం తెలుసు. ఇంకా నెక్స్ట్ ఇంకేంది చెప్పతా. ఇంకా మీరు ఎంత కష్టపడతారు ఒక ఉమెన్ గా? చాలా కష్టపడాల్సిందే. ఏ ఉమెన్ అయినా కష్టపడుతుంది. అంతే. వాళ్ళ పిల్లల కోసం ఎంత కష్టమైనా భరిస్తుంది అనమాట. సో అదనమాట, అదే తల్లి ప్రేమ. అదే తల్లి ప్రేమ. సో గైస్ ఇంకోటి ఏంటంటే మా మమ్మీ కూడా ఏడిచిన నేను తీసుకోలేను అనమాట. ఏం చేస్తాను మమ్మీ ఏడిస్తే? నేను వాళ్ళ మమ్మీ ఏది అడుగుతా చేస్తాడు. మా మమ్మీ ఏడిస్తే. సో అదనమాట గైస్, నాకు బాగా అనిపిస్తుంది. అంటే మా ఇంట్లో ఎవరు ఏడిచినా నాకు కలగా తిరుగుతాయి, ఎందుకంటే నేను చాలా ఎమోషనల్ అనమాట. అండ్ సో ఇప్పుడైతే కేక్ కట్ చేసాం, లేట్ చేయకుండా సోది ఎక్కువైపోయింది. ఏం కావాలన్నా నువ్వు ఏడవాలా అది తెచ్చిచ్చేస్తా. ఇప్పటి నుంచి ఏడిస్తే నేను స్పెషల్ గిఫ్ట్ తెచ్చినా మమ్మీకి ఇచ్చిన గిఫ్ట్ స్పెషల్ మంచి మంచి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన మమ్మీ గురించి ఈరోజు. ఈమె కేక్ మీదనే ఈమె కళ్ళన్నీ కేక్ అందరి మదర్స్ నుంచోరి. సో మా ఫ్యామిలీలో ఇంకా చాలా మంది మిస్ అవుతారు అనమాట. సో మీకు అందరూ తెలిసిన మా పెద్దమ్మ వాళ్ళు అండ్ మా అత్త వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. చాలా మంది మిస్ అవుతుంది. మా అమ్మమ్మ కూడా మిస్ అవుతుంది. సో ఇప్పుడు ఏమని మాట్లాడదామా? ఏమని మాట్లాడదు? 3 2 1 స్టార్ట్. హ్యాపీ మదర్స్ డే టు యూ, హ్యాపీ మదర్స్ డే టు యూ, అందరికి అందరి పేరెంట్స్ కి అందరి మదర్స్ కి హ్యాపీ మదర్స్ డే. నువ్వే తినేసిన. ఫస్ట్ మదర్ పెట్టుకుంటే తప్పు కదా? ఎందుకు పెట్టుకోవచ్చు? ఫస్ట్ మదర్స్ పెట్టుకున్న తర్వాతనే మీకు పెడతాం. మేము పెట్టాలి కదా మీకు. కేక్ తినాలని ఆశ అది ఎప్పతా తింటాను మీకు. అమ్మా హ్యాపీ మదర్స్ డే అమ్మా. థ్యాంక్ యూ పాపా. హ్యాపీ మదర్స్ డే ఆంటీ. లవ్ యూ టు మమ్మీ. అత్త హ్యాపీ మదర్స్ డే అత్త. థ్యాంక్ యూ. తిను కేకు మెల్ల దాచుకో, అడుగు తిను. మాట్లాడేమన్నా ఆగు. ఇగో సైలెంట్ ఉంటారు హ్యాపీ మదర్స్ డే. సో గైస్ సాక్షి కూడా హ్యాపీ మదర్స్ డే. సరేనా? ఇంత పెద్ద బేబీని నేను మదర్ అంట. పెట్టు చెప్పమ్మా మనం మా మాట్లాడు. బుజ్జి తల్లి మా ఇంట్లో పెద్ద ఆమె ఏమని మా అన్న ఆడపిల్ల. నాకు ఆడపిల్ల లేదు కానీ ఇంకా మాకందరికి లైక్ అన్నమాట శృతి అంటే. అంతే. సో గైస్ ఇంకా ఇంకా చెప్పు, ఇంకేమైనా మాట్లాడు. గిఫ్ట్ ఉంది ఇంకా మర్చిపోయినావా? మెయిన్ సో గైస్ మా వాళ్ళకైతే సర్ప్రైజ్ ఇచ్చే టైం అయితే దగ్గరకు వచ్చేసింది అనమాట. సో సర్ప్రైజ్ అయితే తీసుకురాపో. మొత్తం ఫుల్ సపోర్ట్ అనమాట నీకు. పోయి తిను. ఏమని చెప్పు, మా సబ్స్క్రైబ్ ఏమని చెప్పు. చెప్పు అట్లనే చెప్పు, తినకుండా చెప్పాలి. చెప్పు హ్యాపీ మదర్స్ డే అందరికి. నెక్స్ట్ మీ మమ్మీ గురించి చెప్పు. మమ్మీ గురించి చెప్పు. మమ్మీ నీకు ఎంత ఇష్టం, నీకు ఎంత ఇష్టం తెలుసా వీళ్ళ మమ్మీ అంటే? ఎందుకంటే నాకు అన్నాడు, అక్క నీ దాంట్లో ఏమన్నా స్పెషల్ గిఫ్ట్ మా మమ్మీకి ఏమన్నా ఇస్తానా, జ్యువెలరీలో నుంచి ఒక తీసి పెట్టాక మా మమ్మీకి తీసుకుంటా అని చెప్పేసి అన్నాడు. సో అంత ప్రేమ అనమాట. అండ్ వీళ్ళ మమ్మీ వీళ్ళ డాడీ ఏమన్నా వీళ్ళ మమ్మీ ఈయనకే సపోర్ట్ చేస్తుంది అనమాట. అంతేనా? చెప్పు మమ్మీ నాకు
అరే సిగ్గోడు నీకు పోయి సో గైస్ మా మమ్మీకి అయితే ఒక మంచి సర్ప్రైజ్ ఉందన్నమాట. సో ఆ సర్ప్రైజ్ వచ్చేసి ఇగో నా చేతిలో ఉంది. సో ఓపెన్ చేసి ఇద్దాం, మా మమ్మీ రియాక్షన్ చూద్దాం ఎట్లా ఉంటుంది. ఓకేనా? ఓ నో, ఎంతసేపు అని ఆగు 2 నిమిషాలు. సో గైస్ ఆంటీ మేకప్ అంతా పోతుంది. సో గైస్ మమ్మీకి అయితే సర్ప్రైజ్ అనమాట ఇది. రెడీయా? 3, 2, 1 లెట్స్ గో. సర్ప్రైజ్ గోల్డ్ అది. అప్పుడేమో గోల్డ్ చైన్ తెచ్చిన బర్త్డేకి ఇప్పుడు ఇదా సో గైస్ ఇప్పుడు మమ్మీకి అయితే బ్లాక్ బీట్స్ లేవన్నమాట. సో అందుకే నల్ల పూసల దండ తీసుకొచ్చిన గోల్డ్ అది. బాగుంది పాప, మంచిగా ఉంది పాప. మన మంచిగా ఉంటుంది, పైసలు ఉంటాయి. మన పైసలు అంత ధనం పెట్టినా మరి పైసలు పెడితే నేను ఉంటాం. ఎప్పుడు నల్ల పూసలు అన్నీ అసలు వేసుకోను, అంటే నాకు ఇష్టం అనిపించదు. కాకపోతే ఈసారి అనిల్ తెచ్చింది కాబట్టి వేసుకుంటున్నా. అది కూడా 2 స్టెప్స్ అనమాట. ఇది మొత్తం గోల్డ్ ఇది. ఈ 3 గోల్డ్ అండ్ మధ్య మధ్య మొత్తం గోల్డ్ అనమాట. సో గైస్ మా అమ్మ కంటే చూపు. ఇది మళ్ళీ ఇది 24 క్యారెట్ ప్యూర్ గోల్డ్. అనిల్ చేతులు తయారు చేపించిండు. సో గైస్ చాలా చేయించినవా పాప? సో గైస్ ఈ గిఫ్ట్ వచ్చింది మీ సపోర్ట్ వల్ల. మీరు ఇట్లానే సపోర్ట్ చేసి ఉండండి. సో గైస్ ఈ గిఫ్ట్ వచ్చింది మీ వల్ల. థ్యాంక్ యూ. సో గైస్ ఇది నేను సాక్షి కలిసి తీసుకున్నాం అనమాట ఈ సర్ప్రైజ్. ఇందులో నాకు అసలు సంబంధం లేదు, అనిల్ ఒకటే ఇచ్చిండు అనమాట. అట్లా ఎందుకు చెప్తావు సాక్షి? నువ్వు అంత చేసిన తర్వాత అట్లా ఎందుకు చెప్తావు? చాలా పైసలు పెట్టింది సాక్షి కూడా. దగ్గర దీనికి ఎంత తెలుసమ్మా? నువ్వు ఎంత అనుకుంటున్నావు ఇప్పుడు? అట్లా చెప్పొద్దా మీరు. సరే సో గైస్ రేట్ ఎందుకని సో గైస్ చాలా 50 పైన అయింది అనుకోండి. బాగుందా? చాలా సపోర్ట్ చేస్తారు. మస్తుందండి. ఇప్పుడు వేసుకోలేదు. సూపర్ నాకైతే ఈ ఉమెన్స్ డే రోజు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది నాకు. ఎందుకంటే ఇట్లాంటి రోజు వస్తుంది అసలు అనుకోలేదు. సారీ కట్టే 3, 2, 1 సార్. మదర్స్ డే రోజు నేను మా మమ్మీకి గిఫ్ట్ ఇస్తాను చెప్పి నేను అసలు అనుకోలేదు. సో అది మీ సపోర్ట్ వల్ల అయితే నేను తీసుకున్నాను అనమాట. అండ్ ఇది ప్యూర్ గోల్డ్ 24 క్యారెట్స్ అనిపిస్తుంది. సూపర్. ఎట్లా నీకైతే ఓకే కదా? హ్యాపీ అను రైట్. సాక్షి నేను కష్టపడి చేస్తాం అది. థ్యాంక్ యూ సాక్షి. It's okay అండి. సో గైస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. A few moments later. అది గోల్డ్ కాదు, అది రోల్డ్ గోల్డ్ సేల్ చేస్తారు కదా, దాంట్లోకి వెళ్ళి తెచ్చి నేను చూసిన పిచ్చోన్ చేస్తున్నాను అందరినీ. అది మన రోల్డ్, అది గోల్డ్ అనుకుంటున్నావా? గోల్డ్ అనే ఇచ్చింది కదా. 1 గ్రామ్ గోల్డ్ అమ్ముతుంది కదా చైన్స్ మొత్తం, అది దాందే. అది ఇది గోల్డ్ కాదు, నేను చూసిన నాకు తెలుసు అది కాదు. అది కాదు ఫ్రెండ్స్, ఆయన పర్సులో పెట్టడం అన్ని చేయడం నేను చూసిన. ఇప్పుడు పోయి అనిల్ని అడుగుదాం, మీరు చూడండి మెల్లగా, ఏం తెలియనట్టే అడుగుతా నేను, కావాలని చూడు. 1 గ్రామ్ గోల్డ్ అది. అనిల్ ఫ్యాన్, అరే ఫ్యాన్ వేసావు ఇది గోల్డా? ఇది గోల్డా? గోల్డా ఇది? ఏమైనా లుంగి వేసుకొని పెద్ద బిల్డర్ ఏమైంది? గోల్డ్ ఇది నా మనసుని గాయపరిచినావు కదరా నువ్వు. నేను చూసిన, నువ్వు పర్సులో పెట్టేటప్పుడు నేను చూసిన. అసలు ఆమె నేను కలవాలి, ఇంట్లోకి ఫ్రెష్ అయిపోయి చెప్పండి, నాకు సంబంధం లేదు. ఇప్పటికిప్పుడే కదరా గోల్డ్ అని చెప్పి వేసి అందరికి వీడియోలో పెట్టి చూపించి నేను నిజంగానే గోల్డ్ ఇప్పిద్దాం అన్నా, ఆంటీ వద్దన్నాడు. నువ్వు ఎందుకు చెప్పినా సాక్షి? మా మమ్మీకి ఎందుకు ఇప్పియాలి అని అన్నాడు. అరే ఓవర్ చూడు మామ, అంటే